హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, నిన్నటి నుంచి ఒక వెబ్సైట్ గురించి తెగ వినిపించేస్తుంది. చాలామంది తెగ సెర్చ్ చేస్తున్నారు, తెగ మాట్లాడుకుంటున్నారు. అదే ఐబొమ్మ. సో ఈ వీడియో నేను కంటిన్యూ చేయబోయే ముందు మీకు ఒక డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే ఐబొమ్మ అయినా కానివ్వండి, లేకపోతే మూవీ రూల్స్ అయినా కానివ్వండి, వేరే ఏ వెబ్సైట్స్ అయినా కానివ్వండి, అంటే ఇల్లీగల్ యాక్టివిటీని ప్రోత్సహించి ఏ వెబ్సైట్ని విజిట్ చేయడం అయినా కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేయడం అయినా కానివ్వండి, మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఇల్లీగల్. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తారో లేకపోతే ఎవరైతే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి, అవి నిరూపితమైన తర్వాత. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇటువంటి వెబ్సైట్స్ అనేవి డబ్బులు ఎలా సంపాదిస్తాయి అనే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం మాత్రమే. సో పైరసీని ప్రోత్సహించడం కాదు. సో మరి మనం టాపిక్లోకి వచ్చినట్టయితే, నిన్న ఐబొమ్మ వాళ్ళు ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో ఏముంది అని అంటే, ఈ వెబ్సైట్ని రన్ చేయడానికి కావాల్సిన డబ్బులు అనేవి మాకు రావట్లేదు, మేమే ఓన్గా డబ్బులు పెట్టుకుని ఈ సర్వర్ని మెయింటైన్ చేస్తున్నాం. దాంతోపాటు చాలామంది మా వెబ్సైట్ని విజిట్ చేసిన కారణంగా మాల్వేర్ వస్తున్నాయని చెప్పేసి మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వాళ్ళు నోట్ని రిలీజ్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆ వెబ్సైట్ని డౌన్ చేయడం జరిగింది. సో ఇలా వీళ్ళు ఈ వెబ్సైట్ని డౌన్ చేశారో లేదో చాలామంది యూజర్స్ వాళ్ళకు మెయిల్ చేయడం స్టార్ట్ చేశారంటే దాని కారణంగా మళ్ళీ ఆ వెబ్సైట్ని అయితే రీస్టోర్ చేశారు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మ్యాటర్. అయితే ఇప్పుడు చాలామంది మీలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ ఐబొమ్మ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఐబొమ్మనే కాకుండా అంతకుముందు తమిళ రాకర్స్ అయినా కానివ్వండి, మూవీ రూల్స్ అయినా కానీ, ఇలా చూసుకుంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో అటువంటి వెబ్సైట్స్కి అసలు ఈ మూవీస్ అంటే పైరేటెడ్ మూవీస్ ఎక్కడి నుంచి వస్తాయి? దాంతోపాటే వాళ్ళు అటువంటి మూవీస్ని టోరెంట్స్ రూపంలో అప్లోడ్ చేయడం ద్వారా, లేకపోతే ఇలా స్ట్రీమింగ్ వెబ్సైట్స్ పెట్టిన కారణంగా వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? దాని తర్వాత వాళ్ళని పోలీస్ వాళ్ళు ఏం చేయలేరా? ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము దాని గురించే మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వీడియో చేశాను. సో టోరెంట్స్ వాడడం లీగలా ఇల్లీగలా అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో దానిలో భాగంగా నేను టోరెంట్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ తమిళ రాకర్స్ అయినా, తమిళ ఎంబీ అయినా, ఇటువంటి వెబ్సైట్స్ అనేవన్నీ టోరెంట్స్ రూపంలోనే మూవీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు కొన్ని పైరేట్ బై అయినా కానివ్వండి, లేకపోతే కికాస్ టోరెంట్, ఇటువంటి వెబ్సైట్స్ అనేవి సాఫ్ట్వేర్స్ని, యాప్స్ని, ఇటువంటి వాటిని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉండేవి. అందులో ఇప్పుడు కికాస్ టోరెంట్ సంబంధించిన అడ్మిన్ కూడా పట్టుకోవడం జరిగింది అప్పట్లో. సో ఇటువంటి వెబ్సైట్స్ రన్ చేసే వాళ్ళని పట్టుకోవడం సాధ్యం కాదా అంటే, ఇప్పుడు కికాస్ టోరెంట్స్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు అంతకుముందు తమిళ రాకర్స్ కూడా అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళని పట్టుకోవడం ఆలస్యం అవ్వచ్చు, కాకపోతే పట్టుబడతారు. ఇది ఒకటి మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. దాని తర్వాత ఈ టోరెంట్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే, ఈ టోరెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఒక ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ కంప్యూటర్లో నుంచే అది సీడ్ చేయబడుద్ది, అంటే మళ్ళీ అప్లోడ్ చేయబడుద్ది. సో అలా ఇంతమంది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే అంతమంది కంప్యూటర్ల నుంచి మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయబడుద్ది అన్నట్టు. దీనిలో 1% ఉండదు గవర్నమెంట్ వాళ్ళు దీనిపైన అథారిటీ తీసుకోవడానికి, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పట్టుకోవడానికి. చాలా మంది కంప్యూటర్ల నుంచి మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయబడుద్ది. దీనికి సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ ఉండదు కాబట్టి వీళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం అయిపోద్ది అన్నట్టు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇలా టోరెంట్ వెబ్సైట్ నడుస్తూ ఉంటే, ఇలా పెద్ద సాఫ్ట్వేర్స్, కాస్ట్లీ సాఫ్ట్వేర్స్, మూవీస్ అనేవి అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు? గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటే, యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఐబొమ్మ వెబ్సైట్ రన్ అవ్వాలి అంటే ఒక డొమైన్ ఉంటుంది కదా, ibomma.in అనో .com అనో .bar అనో ఏదో ఒక URL ఉంటుంది. సో ఈ URL మీద కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ గురించి మాట్లాడినట్టయితే లేటెస్ట్గా రిలీజ్ అయిన కొత్త ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అనేవన్నీ దీనిలో అప్లోడ్ చేస్తారు వీళ్ళు. సో అలా ఈ వెబ్సైట్ మీద ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో, అంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మూవీని క్రియేట్ చేశారో, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేశారో, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. ఇలా మా మూవీస్ అనేవి ఫలానా వెబ్సైట్లో దొరుకుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్స్ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు కూడా ఆ వెబ్సైట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఆ డొమైన్ని బ్లాక్ చేస్తారు. అయితే ఇక్కడ ఐబొమ్మ అయినా కానివ్వండి, లేకపోతే టోరెంట్స్ వెబ్సైట్స్ అయినా కానివ్వండి, వాళ్ళ దగ్గర డాటా అనేది బ్యాకప్ అయి ఉంటుంది. దాంతోపాటే వాళ్ళు ఒకటే డొమైన్ కొనుక్కొని పెట్టుకోరు. వాళ్ళు ఏంటంటే కొన్ని వేల డొమైన్లను ఒకటే పేరుతో రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు. అంటే .in అని చెప్పేసి, .com అని చెప్పేసి, .org అని చెప్పేసి, .net అని చెప్పేసి, ఇలా ఎన్ని రకాల డొమైన్స్ అవసరమై ఉంటాయో, అంటే ఇప్పుడు ibomma1.com అని చెప్పేసి. సో ఇలా కొన్ని వేల డొమైన్స్ని వీళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు. ఒక డొమైన్ని బ్లాక్ చేసిన వెంటనే ఇంకొక డొమైన్కి వాళ్ళు ఆ సర్వర్ని అటాచ్ చేసేస్తారు, అది ఓపెన్ అయిపోద్ది మళ్ళీ. దాంతోపాటే ఇటువంటి వెబ్సైట్స్ వాళ్ళు దానికి సంబంధించిన సర్వర్స్ అనేవి ఇండియాలోనే మెయింటైన్ చేయరు, ఏదో కంట్రీలో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో నడిచే సర్వర్స్ మీద యాక్షన్ తీసుకోగలుగుతారు, కానీ వేరే కంట్రీస్లో ఎక్కడనో రన్ చేస్తుంటే యాక్షన్ తీసుకోలేరు కదా. సో ఇక్కడ జరిగేది అదే అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఈ పైరసీ మూవీస్ ఎక్కడి నుంచి వీళ్ళు అప్లోడ్ చేస్తారు అని అంటే, ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే చాలా థియేటర్స్ వాళ్ళు వీళ్ళతోటి కుమ్మక్క అయిపోయి ఉంటారు. అంటే ఎవరైతే ఈ హ్యాకర్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే ఈ మూవీస్ని పైరేట్ చేస్తూ ఉంటారో వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి ఎక్కడైతే ప్రొజెక్టర్ ఉంటుందో, అంటే ఎక్కడి నుంచి అయితే ప్రాపర్ వ్యూ వస్తుందో అక్కడ నుంచే కెమెరా పెట్టుకునే పర్మిషన్స్ ఇస్తారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళు ఈ మూవీస్ని రికార్డ్ చేసి
మూవీ రిలీజ్ అయిన వెంటనే తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు గురించి మాట్లాడినట్టయితే మన కెమెరాస్ అనేవి అంత ప్రాపర్ టెక్నాలజీతో ఉండేవి కాదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరి దగ్గర మంచి మంచి కెమెరాస్ ఉండే మొబైల్స్ ఉన్నాయి, దాంతోపాటు మంచి మంచి కెమెరాస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు చాలా క్లారిటీ తోటి రికార్డ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో అలా కొన్ని వెబ్సైట్స్ అనేవి వాళ్ళే డబ్బులు ఇచ్చి రికార్డ్ చేయించుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది ప్రొఫెషనల్గా దీనికోసం ఉంటారు అన్నట్టు. ఇలాంటి పైరసీ వాటిని రికార్డ్ చేసి ఇటువంటి వెబ్సైట్స్కి అమ్మేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఆ ప్రింట్స్ని వీళ్ళ దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మరి ఇలా చేసినందుకు గాను వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఆ మూవీ సినిమా థియేటర్లో రన్ అవుతే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి పైరసీ వెబ్సైట్స్ నడిపించే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, ఒకటి వీళ్ళకి యాడ్స్ రూపంలో వస్తాయి. యాడ్స్ రూపంలో అంటే నార్మల్ యాడ్స్ కాదు. జనరల్గా ఇప్పుడు గూగుల్లో మనం యాడ్స్ డిస్ప్లే చేయాలి అంటే వాళ్ళు ఏ యాడ్ పడితే ఆ యాడ్ని డిస్ప్లే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ అయినా కానివ్వండి, లేకపోతే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాడ్స్ అయినా కానివ్వండి, ఇటువంటి యాడ్స్ని గూగుల్ వాళ్ళు రన్ చేయరు, పర్మిషన్ ఇవ్వరు. సో మరి అటువంటి యాడ్ కంపెనీస్ అనేవి ఎక్కువ ట్రాఫిక్ ఇంకా వేరే చోట ఎక్కడ వస్తుంది అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. సో అలా ఎక్కువ ట్రాఫిక్ ఇంకా వేరే వచ్చే ప్లేస్ ఎక్కడ అంటే పైరసీ వెబ్సైట్స్, సో మూవీ వెబ్సైట్స్. అక్కడ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి మేము మా యాడ్ని పాపప్ రూపంలో డిస్ప్లే చేయించడానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతోటి ఒప్పందం తీసుకొని, లేకపోతే వాళ్ళు ఏ ఫార్మాట్ పెట్టుకుంటారో అటువంటి ఫార్మాట్ని ఫాలో అయిపోయి వాళ్ళకి డబ్బులను పే చేస్తూ ఉంటారు. సో అలా ఈ వెబ్సైట్స్కి పాపప్ యాడ్స్ రూపంలో డబ్బులు వస్తూ ఉంటాయి, బ్యానర్ యాడ్స్ రూపంలో డబ్బులు వస్తూ ఉంటాయి. మాక్సిమం అయితే పాపప్ యాడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఇటువంటి పైరసీ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేసిన వెంటనే టక్మని చెప్పేసి పక్కకి ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయిపోద్ది. సో అలా ఆ ట్యాబ్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు చూసినట్టయితే కొన్నిసార్లు ఆ లింక్ అనేది జనరేట్ అవ్వడానికి ముందు పైన కింద యాడ్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి, డౌన్లోడ్ అని చెప్పేసి. సో అలా కూడా వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటూ ఉంటారు. సో ఇదొక పద్ధతి అయితే, ఇంకొక పద్ధతి ఏంటి అంటే, ఒక పైరసీ మూవీని మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు 1x.com అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ వచ్చి దాని తర్వాత మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మూవీ మధ్యలో కూడా మూవీ ప్లే అయినట్టే ఒక యాడ్ని కూడా వీళ్ళు డిజైన్ చేస్తారు. అది మనం మూవీ అనుకుంటాం చాలాసేపటి వరకు, కాకపోతే అది ఒక యాడ్ రూపంలో కూడా నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ డబ్డ్ మూవీస్లో అయితే మనం వీటిని గమనిస్తూ ఉంటాం. ఈ మధ్య తెలుగు హిందీ మూవీస్లో కూడా వస్తున్నాయి అనుకోండి. సో అలా మా మూవీ మధ్యలో యాడ్స్ పెట్టి కూడా వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. దాని తర్వాత మీకు సంబంధించి ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఇటువంటి వెబ్సైట్స్ అనేవి సేఫా కాదా అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ నేను ఒక 2 years బ్యాక్ వీడియోలో చెప్పాను అనుకోండి. అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఇదే టాపిక్ నడుస్తుంది కాబట్టి ఇటువంటి వెబ్సైట్స్ అనేవి మ్యాక్సిమం అన్సేఫే అని చెప్పేసుకోవచ్చు. ఇటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, పాపప్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో మొబైల్లో మనం ఓపెన్ చేసినట్టయితే కొన్ని యాప్స్ అనేవి దానంతట అదే మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్స్ అడుగుతూ ఉంటాయి. సో అటువంటి యాప్స్ని కనుక మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మన మొబైల్లో యాడ్వేర్స్ రావడం, స్పైవేర్స్ రావడం, మాల్వేర్స్ రావడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో యాడ్వేర్స్ అంటే మన మొబైల్లో మనం ఏం ఓపెన్ చేసినా సరే యాడ్స్ వస్తూ ఉంటాయి. మీలో కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అన్న నేను నా మొబైల్లో ఏం ఓపెన్ చేసినా ఒక యాడ్ అనేది డిస్ప్లే అయిపోతుందని చెప్పేసి. సో అలా వచ్చింది అంటే మీ మొబైల్లో వైరస్ అటాక్ జరిగినట్టే. దాని తర్వాత కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే క్రిప్టో మైనింగ్ చేస్తూ ఉంటాయి. అంటే మన మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తాయి మన పర్మిషన్ లేకుండా, లేకపోతే మన పర్మిషన్ తోటే చాలామంది అది మూవీ అనుకోని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే అని చెప్పి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు. మనకు తెలియక మనం దాన్ని డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసిన తర్వాత అవి మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి మన మొబైల్ పవర్ని యూజ్ చేసి క్రిప్టో కరెన్సీని మైన్ చేస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ దీని గురించి కూడా నేను చెప్పాను కదా. సో ఇది మన పర్మిషన్ తోటి జరిగేవి కొన్ని ఉంటాయి. కొన్ని స్క్రిప్ట్స్ అనేవి మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోయి మన బ్యాటరీని యూజ్ చేసి క్రిప్టో మైనింగ్ చేస్తూ ఉంటాయి. మొత్తం చూసుకున్నట్టయితే ఇటువంటి వెబ్సైట్స్ యూజ్ చేసినప్పుడు మన మొబైల్లో డేటా అనేది అయిపోద్ది. దాని తర్వాత బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్కి మించి వాళ్ళు పర్ఫార్మెన్స్ తీస్తారు కాబట్టి మీ మొబైల్ కూడా ఫాస్ట్గా పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్ గురించి కూడా సేమ్ కేసెస్ అప్లై అవుతాయి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇంకొక డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది. అదేంటి అంటే కొన్ని యాప్స్ అనేవి మన మొబైల్లో మన పర్మిషన్ లేకుండా ఇన్స్టాల్ అయిపోతాయి. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు మీరు కూడా తెలియక నెక్స్ట్ అలో ప్రెస్ చేసిన తర్వాత అవి మన మొబైల్ యొక్క మైక్ పర్మిషన్స్ తీసుకుంటాయి, కెమెరా పర్మిషన్స్ తీసుకుంటాయి. కొన్నిసార్లు మనం పాస్వర్డ్ని టైప్ చేసి మన మొబైల్లోనో కంప్యూటర్లోనో అలానే వదిలేస్తూ ఉంటాం. సో ఆ కుకీస్ని దొంగతనం చేసేసి హ్యాకర్స్కి పంపించేస్తాయి. సో దాని కారణంగా మన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిపోద్ది. దాంతోపాటే మీరు ఎక్కడెక్కడైతే లాగిన్ అయి ఉంటారో, ఎక్కడెక్కడైతే పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్స్ అనేవన్నీ హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో అన్ని వెబ్సైట్లలో ఇలా జరుగుద్దని కాదు, మ్యాక్సిమం వెబ్సైట్లలో ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని కారణంగా మళ్ళీ మీ ఫేస్బుక్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ మళ్ళీ మీకు కావాలి అని అంటే వాళ్ళకు మీరు డబ్బులు పేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మన కంప్యూటర్లో ర్యాన్సమ్వేర్ అటాక్ కూడా జరిగిపోద్ది, మొబైల్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో అలా మీ మొబైల్ అనేది పూర్తిగా లాక్ అయిపోద్ది. సో మొబైల్ని అన్లాక్ చేయాలి అంటే వాళ్ళు చెప్పిన నెంబర్కి లేకపోతే వాళ్ళు చెప్పిన అడ్రస్కి క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ రూపంలోనే, ఎథీరియం రూపంలోనే వాళ్ళు డబ్బులు అడుగుతారు. సో వాటిని మనం ట్రాన్స్ఫర్ చేస్తే
తిరిగి మన మొబైల్ అన్లాక్ చేస్తారని నమ్మకం లేదు. కొంతమంది హ్యాకర్స్ అన్లాక్ చేస్తారు, ఆ డబ్బులు తీసుకున్నా సరే అన్లాక్ చేయని పరిస్థితులు కూడా ఉంటాయి అన్నట్టు. మొత్తం చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్స్ అనేవి సేఫ్ కాదు. సో మరి అయినా కూడా ఇటువంటి వెబ్సైట్స్ అనేవి ఎందుకు నడుస్తున్నాయి? ఐబొమ్మ అయినా కానివ్వండి, లేకపోతే వేరే ఏ పైరేటెడ్ వెబ్సైట్స్ అయినా కానివ్వండి అంటే సింపుల్, అక్కడ మనకు ఫ్రీగా దొరుకుద్ది కాబట్టి జనాలు రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియోలో మీరు అడిగిన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మరి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్లో రాయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.